ఇక్కడ చిన్న అనుమానం ఏమిటి అంటే, మనం ఇంతవరకు హోమం చేసినటువంటి ఆ దేవత ఆహుతులు అర్పించినటువంటి దేవత ఎవరో ఉంది కదా, చండీ అనుకున్నాం కదా. ఆ చండీకి ఉద్వాసం చెప్పేసాము. ఉద్వాసం చెప్పేస్తే మరి ఈ అగ్నికుండం హోమకుండం అనేది ఎలా ఉంటుంది? హోమకుండం అలాగే ఉంటుందా, లేకపోతే దాంట్లో ఏమైనా తేడా వస్తుందా? మళ్ళీ హోమం చేయాలి అంటే మళ్ళీ అగ్ని ప్రతిష్టాపన చేయాలా? ఇలాంటివన్నీ అనుమానాలు, చిన్న చిన్న అనుమానాలు ఇవి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్క మాట గుర్తించండి. ఇంట్లోకి దేవతను ఆవాహన చేశాం. మీరు కొత్త ఇంట్లోకి, ఒక ఇంట్లోకి మీరు అద్దెకు వచ్చారు, ఏడాదో 2 ఏళ్ళో ఉన్నారు, మీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? మిమ్మల్ని బయటికి పంపించేసి కొత్త వాళ్ళకి మళ్ళీ అద్దెకిస్తాడు. అంతే కదా జరిగేది. అలాగే ఇక్కడ కూడా హోమగుండంలో ఇంతవరకు గణపతి హోమం చేసాం, గణపతి హోమం అయిపోయింది, గణపతిని పంపించేస్తాం, అంటే ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చండీని ఆవాహన చేసాం, అంటే ఆ చండీ దేవతకి ఇల్లు అద్దెకిచ్చాం. ఆవిడ హోమం అయిపోయేదాకా 13 అధ్యాయాలు పూర్తయ్యేదాకా, ఆ చండీ హోమం పూర్తయ్యేదాకా ఆవిడ అందులో ఉంది. ఆ తర్వాత ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆవిడ ఖాళీ చేయించేసాం మనం, యథాస్థానం ప్రవేశయామి అన్నాం, ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రుద్రాన్ని ఆవాహన చేసాం. రుద్రం దేవతం ఆవాహనం పరికల్పయామి అన్నాం, రుద్రుని ఆవాహన చేసాం నమ్మకంతో. 169 మంత్రాల నమ్మకంలో ఈ 169 మంత్రాలతోనూ హోమం చేసాం, రుద్రుడికి హోమం చేసాం, అయిపోయింది. ఇప్పుడు రుద్రుని నాటి పెడతామేంటి? ఆ రుద్రుని కూడా పంపించేస్తాం. అంటే హోమం అయిపోయింది కాబట్టి హోమ పరిసమాపన అనేది చేసేస్తాం. కాబట్టి ఒక హోమం అయిపోయిన తర్వాత, అంటే ఒక దేవతలకి ఆహుతులు ఇచ్చిన తర్వాత ఇంకొక దేవతలకి మళ్ళీ ఇంకో దేవతని ఆ హోమకుండంలోకి ఆవాహన చేయాలి అంటే, ఇంతవరకు మనం ఏ దేవతకైతే హోమం చేసామో, ఆహుతులు సమర్పించామో ఆ దేవతకి ఉద్వాసన చెప్పాలి. అలాగే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం ఏదైనా ఒక దేవతని ఆవాహన చేస్తే ఆ దేవతకి ఉద్వాసన చెప్పాలి. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, మన ఇంట్లో పూజా మందిరంలో ఉండేటటువంటి దేవతకి ప్రతిరోజు ప్రాణప్రతిష్ఠ కానీ ఉద్వాసన కానీ ఏవి ఉండవు.